మీకు 73% కేసీఆర్ ఏదైతే జీతం పెంచిండో అది వాపస్ ఇయ్యండి, జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనుకకు, వాపస్ ఇవ్వండి, మళ్ళీ పాత రోజులకు పోదాం, ఆనాటి రోజులకు పోదాం, 2014 నాటి రోజులకని గ్యారంటీ అంటాడు. 2000 పెన్షన్ ఏదైతే ముసలిలో కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు, ఆనాటి రోజులకు పోదాం, 200 పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపస్ తీసుకుంటాడు. అట్లాగే ఇదివరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్లు వాపస్ ఇవ్వండి, బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఏమంటాడు, ఇక ప్రభుత్వం నడపాలంటే నాతో అయితలేదు, ఇక చందాలు వేసుకుని నడపాలి, తలా ఇంత చందా ఇయ్యండి, ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం, ఇక లేకపోతే అది కూడా నాతో అయితలేదు అని చెప్పి ఎత్తేస్తాడు. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, మొదటి రోజే చెప్పిండు, చిన్న వయసులో అవకాశం వచ్చింది, మంచిగా నడుపు. పరిపాలన అంటే బజారు భాష మాట్లాడినంత ఈజీ కాదు. ప్రభుత్వాన్ని నడపడం, ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజార్ భాష మాట్లాడి, లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు. అందుకే యాద్ చేస్తున్నాం మేము, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనట. ఇదే ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో ఇట్లా బీదరుపులు అరుస్తాడు, అప్పు ఉడతలేదు, నా బతుకు ఆగమైపోయింది, మార్కెట్లో నాకు ఏమి పతార లేదు, అపాయింట్మెంట్ దొరుకుతలేదు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అన్నట్టు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని ఒక దిక్కు చెప్తాడు. ఇంకో దిక్కేమో తెలంగాణ రైజింగ్, ఫ్యూచర్ సిటీ, 1,50,000 కోట్లు మూసి, ఇంకోటేందో 50,000 కోట్లు. నేను అడుగుతున్నా, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనా? 420 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీ అమలు చేసేందుకు పైసలు లేవు. ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవు. ఆడపిల్లలకు నెలకు 2,500 అంటివి, దానికి పైసలు లేవు. స్కూటీలు అంటివి పైసలు లేవు. తులం బంగారం పైసలు లేవు. రైతు బంధుకు పైసలు లేవు. దేనికి లేవు కానీ 1,50,000 కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట. అందుకే ప్రజలు అడుగుతున్నారు, ఖచ్చితంగా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటలకు ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు, ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు, నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా చివరిసారి చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం, ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది, తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో, అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం, దూషించడం మానుకోవాలని చెప్పి ఈ అసమర్థ ముఖ్యమంత్రికి చెబుతూ, మిత్రులకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే వీ కెన్ కంక్లూడ్. థ్యాంక్ యూ అన్నా. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏమంటే, కాగితం ఇస్తా బ్రదర్, నువ్వు జర పంపి ఆయనకు. ఇది పార్లమెంటులో వీళ్ళ కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన అడిగితే మొన్న ఎక్కువ రోజులు కూడా కాదు, మార్చి 31 నాడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యుత్తరం జవాబు. 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది అప్పుల విషయంలో అంటే, పైనుంచి కిందికి 24వ ర్యాంక్లో ఉంది. అంటే చాలా మంచిగా ఉంది. మనకంటే 23 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేసినాయి. మరి ఆ 23 మంది ముఖ్యమంత్రులు ఏం మొత్తుకోవాలి రోజు? మనకంటే ఎక్కువ అప్పులు చేసిన వాళ్ళు, మనకంటే ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడాలి మరి ఈయన ఇట్లా మాట్లాడితే? కాబట్టి చేతగాని ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అని ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతాం. మేము ఒకటే చెప్తున్నాం బ్రదర్, మరి ఇవన్నీ హామీలు ఇచ్చే ముందు చేయాలి ఆలోచనలు. ఆ రోజు ఏమన్నారు ఇదే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అన్నాడు, మీకు మరి ఇన్ని హామీలు ఇస్తున్నారు, అడ్డగోలు మాటలు చెప్తున్నారు, ఎట్లా చేస్తారు అని అడిగితే, మాకు చాలా తెలివి ఉంది, మా పార్టీకి 125 సంవత్సరాల చరిత్ర ఉంది, దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ, కాబట్టి ఉద్యోగులే చేస్తాం, పేదవాళ్ళే చేస్తాం, అన్నీ చేస్తాం, సబ్కే లియే సబ్ కుచ్ కరేంగే, అందరికీ అన్నీ. ఇప్పుడు మాత్రం ఏది కాదు మాతోని మొత్తం చేతులు ఎత్తేసి పారిపోతాం.